హాయ్ అండి అందరికీ. నేను మీ లతికను. ఈరోజు నాగపంచమి కదా, మీరు నాగుల దగ్గరికి వెళ్ళేసి పాలు పోసిండ్రో లేదో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే రోజు కంటే ఈరోజు కొంచెం తొందరనే లేచిన. ఇంకా లేచిన తర్వాత ఇంట్లో బయట అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసిన తర్వాత దేవుని గుడి క్లీన్ చేసుకుంటాను. నేను ఫస్ట్ అయితే క్లీన్ చేసి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకున్నా. పూలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా గడప దగ్గర అయితే క్లీన్ చేసి పసుపు రాసి బొట్టు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా అక్కడ పూజ చేసిన తర్వాత ఇంకా దేవుని దగ్గర కూడా దీపం పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత నీళ్ళ కూడా మొక్కింది. ఈరోజు నాగుల పంచమి కాబట్టి నాగుల దగ్గరికి నేనైతే నువ్వుల లడ్డు చేసుకున్నా. మీరేం తీసుకెళ్ళారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మేము గుడికి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రష్ ఉండే. ఇంకా అక్కడ ఒక డాగ్ ఉండే. ఆ డాగ్ పాపం ఆకలి వేసినట్టుంది దానికి. పాల కోసం అయితే చూసిండే. ఇంకా మేము అన్ని పాలు ఎందుకు వేస్ట్ చేయాలి, అందరు అక్కడ పాలు పోస్తుంటే కిందికి వెళ్ళిపోయి మొత్తం అందరు తొక్కుతున్నారు. అట్లా అభిషేకం చేసిన పాలను మనం తొక్కొద్దు కదా, అది మంచిది కాదు. అట్లా వేస్ట్ చేసే బదులు అట్లా అక్కడ ఏమన్నా మూగజీవాలు అంటే లైక్ డాగ్స్ అట్లా ఉన్నాయి, దానికి పోయొచ్చు కదా, అట్లా వేస్ట్ చేయకండి. ఇంకా మేమైతే కొన్ని పాలు దేవునికి పోసిన తర్వాత ఆ డాగ్కి పోసినాం, తాగి ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అర్చన చేయించుకొని మొక్కిన తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంక ఈ వీడియో ఇంతే. బాయ్ అండి.